హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఎమ్మీ అయిన చికెన్ ఫ్రై ఈజీగా రెడీ చేసుకుందామండి. ఇలా కానీ మీరు చికెన్ ఫ్రై రెడీ చేసినట్టయితే మీ ఇంట్లో వాళ్ళంతా ఫిదా అయిపోవాల్సిందే. అచ్చం రెస్టారెంట్ టేస్ట్తోనే చాలా యమ్మీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ముందుగా అయితే కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దాంట్లో మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా ఆయిల్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు ఏదైతే మసాలాలు వేశారో అవి చికెన్కి బాగా పట్టించుకోవాలి. మీకు ఒకవేళ ముందుగా టైం ఉన్నట్టయితే ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా చాలా బాగుంటుంది. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసుకున్నా సరిపోతుంది. పక్కన బౌల్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, ఒక 2 టేబుల్ స్పూన్ల గసగసాలు తీసుకొని ఒక 15 నిమిషాల ముందుగా కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని పాన్ హీట్ ఎక్కాక 2 పావుల నూనె తీసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని ఆయిల్లో ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. కలుపుకోకుండా మూత ఏమీ పెట్టకుండా కుక్ అవ్వనివ్వాలి. చూడండి, వాటర్ అనేది చక్కగా వచ్చాయి. మీరు మూత పెట్టడం వల్ల బాగా క్వాంటిటీలో వాటర్ వచ్చి చికెన్ అనేది మ్యాషీగా అయిపోతుందండి. ఒక 15 to 20 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే చూడండి చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయిన చికెన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కానీ మీరు చికెన్ ఫ్రై చేశారంటే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే అదే ప్యాన్లో చేసుకోవచ్చు, లేకపోతే వేరే ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు అండి. నేను అదే ప్యాన్లోకి మరొక 2 పావుల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను. దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉన్న ఆనియన్స్ సన్నగా తరిగింది తీసుకున్నాను. ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గే వరకు కుక్ అవ్వనివ్వాలండి. కుక్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల చికెన్లో మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. అవి మగ్గే వరకు మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద సైజు టమాటా ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, ముందుగా నానబెట్టుకున్న ఆ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ వల్లనే చికెన్ మరింత టేస్ట్ పెరుగుతుంది. చూడండి, ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోయాయి. దాంట్లోకి మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయిపోవడం వల్లనే మన చికెన్ టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఆయిల్ పైనకి తేలినట్టయితే ఆ మిశ్రమం అంతా మంచిగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా దగ్గర పడుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ మిశ్రమమును ఈ చికెన్ అనేది మంచిగా కలిసిపోయేలా గరిటెతో సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలండి. చూస్తున్నప్పుడు ఫస్ట్ ఇలా డ్రైగా కనబడుతుంది, తర్వాత మంచిగా రెడీ అవుతుంది. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా పుదీనా, 4 చీలికలైన పచ్చిమిరపకాయలు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల స్పైసెస్ అనేవి చికెన్తో చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇలా చేసుకుంటే యమ్మీ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.